అందరికీ నమస్కారం. నేను మీ వెంకటరంజిత్ రెడ్డి మాట్లాడుతున్నాను. వెల్కమ్ టు త్రిశూల్ టాక్స్. ఆంధ్రప్రదేశ్లోని చాలా మటుకు ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులైన చాలామంది పేద ప్రజలకు ట్రీట్మెంట్స్ ఇవ్వడం ఆపేశారు. ఎందుకు అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన అందరికీ తెలిసిన ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అప్లికబుల్ అవుతుంది. ప్లస్ గవర్నమెంట్చే ఎంపిక పడిన కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఈ స్కీమ్ అప్లికబుల్ అవుతుంది. ఎలాగైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ట్రీట్మెంట్స్ చేస్తుందో ప్రజలకి, ముఖ్యంగా పేద ప్రజలకి, ఆ ట్రీట్మెంట్ బిల్స్ని వీళ్ళు కలెక్ట్ చేసుకొని ఆ ట్రీట్మెంట్ బిల్స్ అన్నిటినీ గవర్నమెంట్కి పంపిస్తుంది. గవర్నమెంట్ ఆ ట్రీట్మెంట్ బిల్స్ని ఒకసారి వెరిఫై చేసి ఎంత ఖర్చు అయిందో చూసుకొని ఈ స్కీమ్ ద్వారా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఆ బిల్స్ని క్లియర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇలాగా గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్కి బాకీ ప్రస్తుతానికి 3,000 కోట్లు ఉంది. దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్కి ఈ బిల్స్ రిలీజ్ అవ్వట్లేదు. సో ఈ అమౌంట్స్ పెరిగే కొద్దీ గవర్నమెంట్ నుంచి హాస్పిటల్స్కి అమౌంట్ రాకపోవడంతో ఈ ఆరోగ్యశ్రీ పథకానికి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం ప్రైవేట్ హాస్పిటల్స్ బంద్ చేస్తున్నాయి. ఈ మంత్ 6th నుంచి ఆల్రెడీ బంద్ చేసినాయని చెప్పి కూడా అంటున్నారు. దీనివల్ల మేజర్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందనంటే, ఎంతోమంది పేద ప్రజలు అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేకపోవడం వల్లనో, డాక్టర్స్ లేకపోవడం వల్లనో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్కి వచ్చి స్పెషలైజ్డ్ డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటారు. బట్ ఈ స్కీమ్ లేకపోవడం వల్ల ఆ హాస్పిటల్ ఇలాంటి పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం ఆపేసింది. కాబట్టి పేద ప్రజలకు ఇవి చాలా డిసడ్వాంటేజ్ కింద మనం తీసుకోవాలి. ఈ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ వ్యవస్థ పార్ట్నర్షిప్ వలన చాలామంది పేద ప్రజలకి యూజ్ ఉన్నింది అండ్ భవిష్యత్తులో కూడా ఉండబోతుంది. కానీ దీనికి బెనిఫిట్ ఎలా ఉందో డిసడ్వాంటేజ్ కూడా అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలా రెప్యూటెడ్ హాస్పిటల్స్ ఇలాంటి బిల్స్ని ఫేక్ చేస్తూ గవర్నమెంట్ ద్వారా ఎక్కువ డబ్బులు తీసుకున్నాయని చెప్పి చరిత్ర మనకు చెప్తుంది. అందుకే అనుకుంటా చాలామంది ప్రైవేట్ హాస్పిటల్ ఓనర్స్ అందరూ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉంటారు అండ్ పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ ఇస్తూ ఉంటారు. ఈ విషయం స్టేట్ గవర్నమెంట్ వరకు వెళ్ళింది. కానీ స్టేట్ గవర్నమెంట్ కేవలం 500 crores మాత్రమే రిలీజ్ చేస్తామని చెప్పి అన్నారు. బట్ ఇంతవరకు రిలీజ్ అయితే చేయలేదు. ఆరోగ్యశ్రీ పథకానికి ఆల్టర్నేటివ్గా ఒక మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ని స్టార్ట్ చేస్తాను అని చెప్పి అన్నారు. మరి అది ఎంతవరకు పాసిబుల్ అండ్ ఎంతవరకు డూవబుల్ అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. దాని మీద కూడా రీసెర్చ్ చేసి దాని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇలాంటి ఎన్నో పబ్లిక్ ప్రాబ్లమ్స్ని మీ వరకు తీసుకొని వచ్చి మీరు గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళగలుగుతారు అనే ఒక ఉద్దేశంతోనే ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సో వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేసి #ReleaseFundsForPoor అనే దాంతో మీరు షేర్ చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.